ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అయిన పుంటికూర గురించి అయితే మాట్లాడుకుందాము. అన్నట్టు మీకు పుంటికూర తోటి పప్పు ఇష్టమా లేకపోతే పచ్చడి ఇష్టమా అనేది నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయరి. పుంటికూరతోని గనక మీరు పప్పు చేయాలి అని అనుకుంటే మా అమ్మ చెప్పిన ఒక 2-3 టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. మనం పుంటికూర పప్పుకు కందిపప్పుతో పాటు కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉంటది అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు. అట్లనే పప్పు అండ్ ఆకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు అండ్ ఆకు ఎంత బాగా కలిస్తే మన పుంటికూర పప్పు ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది అన్నట్టు. అట్లనే పోపు వేసుకునేటప్పుడు నూనెలో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఈ టిప్స్ రెండు కూడా మా అమ్మనే చెప్పింది. హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది, బోన్ హెల్త్ కి మంచిది, డైజెషన్ కి మంచిది, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది. ఆకుకూరలు ఎట్లా చూసుకున్నా కూడా మనకు మంచివే. నేనైతే వారానికి 2 సార్లు తెచ్చుకుంటా, మంచిగా పచ్చడన్న వేసుకుంటా, పప్పన్న వేసుకుంటా, 2-3 రోజులు హ్యాపీగా తినేస్తా. మరి మీరు?